అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టైమ్స్. జనసేనలో మారుతున్న రాజకీయం. జనసేన పార్టీ ఒక కొత్త దిశగా వెళ్లడం మనం గమనిస్తున్నాం. ఒకప్పుడు ఫుల్గా సినిమాలు, స్టార్ ఇమేజ్ మీదే ఆధారపడిన పార్టీ ఇప్పుడు నిజమైన ప్రజల సమస్యల మీద దృష్టి పెడుతోంది. ఇప్పటి వరకు జనసేన అంటే పవన్ కళ్యాణ్ పార్టీగా మాత్రమే అందరికీ గుర్తుండేది. అయితే ఇప్పుడు చూస్తే కేవలం పవన్ కాదు, అనేక మంది నాయకులు స్థానికంగా ప్రజల మధ్యకు వెళ్లి మాట్లాడుతున్నారు. వాళ్ళ బాధలు వింటున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్యల గురించి అధికారులు ముందుండి అడుగుతున్నారు. ఇది ఒక చిన్న మార్పు కాదు, ఇది రాజకీయ శైలిలో పెద్ద మార్పు. అంతకు ముందు మనం చూసిన రాజకీయాలు ఏవంటే ఓట్లు అడుగుతారు, ఎన్నికల తర్వాత కనిపించరు. ఇప్పుడు అయితే ఓట్ల కోసమే కాదు, నిజంగా పని చేయాలని పార్టీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. జనసేన నాయకులు ఇప్పుడు గ్రామాలకి వెళ్తున్నారు, కాలనీల్లోకి వెళ్తున్నారు. ఎవరు పిలిచినా ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నారు. ఇలా ప్రజల మధ్యకి వెళ్లడం వల్ల వారికి ప్రజల అభిప్రాయాలు తెలుస్తున్నాయి. ఇదే నిజమైన ప్రజాస్వామ్యం. ఒక పెద్ద మార్పు ఏమిటంటే పాత రాజకీయాల్లో మేము చెయ్యగలము, మేమే గొప్ప అనే అహంకారం తగ్గింది. ఇప్పుడు మీ సమస్య ఏంటి, మేము ఏం చేయగలమో చూద్దాం అనే అనుకువ ఉంది. కొన్ని రోజుల క్రితం జనసేన కార్యకర్తలు ఒక ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ప్రజలు గట్టిగా మాట్లాడారు. నీటి సమస్య గురించి, డ్రైనేజీ సమస్య గురించి. అక్కడ నాయకుడు వినిపించాడు, తలదించి విన్నాడు. అదే రోజు అధికారులకు ఫోన్ చేసి మెమో ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇది చూస్తే అనిపిస్తుంది రాజకీయాల్లో నిజమైన మార్పు వస్తోంది అని. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే సోషల్ మీడియాలో కాకుండా నేల మీదే పనిచేస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ మీద పోస్టులు వేసేసి మౌనంగా కూర్చోవడం కాదు, బూట్లు వేసుకొని డస్ట్లోకి దిగి ప్రజల మధ్యకి పోతున్నారు. ఇది మామూలు పని కాదు, ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మాటల కన్నా పనిని ఎక్కువగా చూస్తున్నారు. ఈ మార్పు వల్లే జనసేనకి ఒక కొత్త గుర్తింపు వస్తుంది. ఇవన్నీ చూస్తుంటే జనసేన ఇక ఒక్క పవన్ కళ్యాణ్ మీదే ఆధారపడిన పార్టీ కాదు అనిపిస్తోంది. ఇది ఒక బృందంగా పనిచేసే పార్టీ అవుతోంది. ఈ మార్పులు త్వరగా ఫలితాలు ఇవ్వకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇవే పార్టీకి బలంగా మారతాయి. రాజకీయాల్లో ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం చాలా కష్టం, కానీ ఒకసారి ప్రజలు నమ్మిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టరు. ఇప్పుడు జనసేన ఆ నమ్మకాన్ని గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇలాంటి మార్పులు మరో 2 పార్టీలు చేస్తే మన దేశం ఎక్కడికో పోతుంది. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎక్కువైతే ప్రజల బ్రతుకుల్లో మార్పు త్వరగా వస్తోంది. ఈ రోజు మనం చూస్తున్న జనసేన గతంలో ఉన్న జనసేన కాదు, ఇది కొత్త దిశలో నడిచే పార్టీ. నిజమైన సేవాభావంతో ముందుకు పోతున్న పార్టీ. ఇది కొనసాగాలి, ఇది పెరగాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక పార్టీ మార్పు కాదు, ఇది మన రాజకీయ వ్యవస్థలో మార్పుకు సంకేతం.